మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలకు ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు హరీష్ రావు. ఏ బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం, ఏ బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తరం కూడా మొలకెత్తనియ్యా అన్నాడు. ఇత్తరం ఇక లేవది, బీఆర్ఎస్ ఇత్తరం మొలకెత్తనియ్యా అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియా అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలకెత్తిను రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ యాదికి వస్తాడు. గుద్ది గుద్దిడిచి పెడతాడు నిన్ను కాంగ్రెస్ పార్టీని. ఆయనకు భయం పట్టుకున్నది, అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు. కోఆపరేటివ్ ఎలక్షన్, డీసీసీబీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ వాళ్ళకి దొడ్డిదారిన నామినేట్ చేసుకుంటా అంటుండు. జెడ్పీటీసీ ఎన్నికలు మెల్లగా చూస్తుంది, ఇప్పుడు ఏం పెట్టాలి అంటుండు. అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, కనీసం రాజీవ్ యువ వికాసం కూడా వచ్చింది లేదు. అందరినీ మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏ పాత ఉన్నవి కూడా వస్తలేవు. ఇలా ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, గొర్రెల పంపిణీ పథకం బంధు, దళిత బంధు బంధు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మూలకే పడ్డది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదన్నా మంచి పని ఒకటన్నా అయిందా? అందాల పోటీలు పెడతారు. ఎవరికి పనికొస్తాయి అందాల పోటీలు? 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సింగరేణి పైసలు 10 కోట్లు, సిఎస్ఆర్ పైసలు 100 కోట్లు, గవర్నమెంట్ పైసలు 5 కోట్లతో స్టేడియం కట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకుంటాడు. ఇప్పుడు రాత్రిపూట మొత్తం కరెంటు బంద్ పెట్టిండు. రాత్రి సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు పోతే పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు రాబట్టే. చెప్పుడేమో 24 గంటలు రమ్మని. దమ్ముంటే రేవంత్ రెడ్డి రామ్మ నర్సాపూర్కు సబ్ స్టేషన్ పోదాం, చూస్తాం. ఏ ఊరికి వస్తావు రా, మా రైతులు చెప్తారు రుణమాఫీ అయినా. అరే రుణమాఫీ అన్నాడు, ఇవాళ రైతులు అకౌంట్లు ఎన్పిఏ అయిపోతున్నాయి.